గైస్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ హేమంత్. సో నేను మామూలుగా అయితే రియాక్ట్ అవుదాం అనుకోవట్లేదు కమెంట్కి, బట్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కమెంట్ కింద ఇంకో పర్సన్ కూడా, గీతిక సంథింగ్ ఎవరు ఉన్నారు, ఒక నిమిషం, గీత అని ఉన్నారు. తను ఏంటంటే లైక్ దీనికి ఎక్సలెంట్ 100% కరెక్ట్గా అన్నట్టు పెట్టారు. అండ్ ఇంకా ఇది చాలా పెద్ద కమెంట్ అనమాట. కమెంట్ పెట్టింది పార్ట్ టైం సంథింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంది. సో అది ఫర్ ఎవర్ సంబంధించింది ఉంది. సో ఫస్ట్ వీళ్ళు ఏం కమెంట్ పెట్టారు ఏంటంటే నేను చదివి చెప్పను, మీకు వినిపిస్తా. ఏంటంటే నేను డైరెక్ట్గా టెక్స్ట్ చేసి పెట్టేదని వినిపిస్తా, ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ అదంతా వినండి, దాని తర్వాత నేను నా ఒపీనియన్ చెప్తా, తర్వాత తన ఒపీనియన్ ఏంటి. ఓకే, నేను ఎలా తీసుకున్నాను, తను ఏంటంటే నా వీడియోస్ అన్నీ చూడలేదు, ఒక షార్ట్ వీడియో చూసి మాత్రమే తను నాకు రిప్లై ఇచ్చింది. అదేంటో కూడా మీకు ఫస్ట్ అసలు ఏం వీడియో అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మీకు వీడియో చూపిస్తాను. మనకు ఫోన్ చేసి ఏమంటున్నారంటే, అన్న ఇది జాబ్ అంటున్నారు, సో అన్న ఈ వర్క్ చెప్పట్లేదు, అన్న టీం వర్క్ అంటే ఏంటి, అన్న ఇదేంటిది అని అడుగుతున్నారు కదా. సో కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. ఇలాంటివన్నీ ముచ్చట్లు మనకి ఎందుకని చెప్పి డైరెక్ట్ అనమాట. అసలు వర్క్ అంటే ఏంటి, అసలు వర్క్ ప్రూఫ్ ఏంటి మనం చూపించాలి. బేసిక్గా తమ్ముళ్ళందరూ నమ్మేవాళ్ళు కాదు, కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. సో షార్ట్ వీడియో అనమాట ఇదైతే, ఒక మన వీడియో ఇది షార్ట్ వీడియో, ఫుల్ వీడియో కూడా కాదు, ఒక షార్ట్ వీడియో అనమాట. ఈ షార్ట్ వీడియోని చూసి తను కమెంట్ చేశారు. వీడియోని పూర్తిగా చూస్తే అర్థమయ్యేది. ఓకే, తను పూర్తిగా వీడియో అయితే చూడలేదు, కమెంట్ మాత్రం చాట్ భారతం అంతుంది సిస్టర్ది. సరే, బట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు కాబట్టి మన ఒపీనియన్ కూడా మనం చెప్పాలి, అవునా కదా. సరే, ఇప్పుడు అసలు మామూలుగా నేను మొత్తం అంత పేస్ట్ చేశాను, ఇప్పుడు అది జనరేట్ చేసిద్ది అనమాట. అది మీరు వినండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు వినిపిస్తా. ఓకే, ఇప్పుడు నేను మీకు వినిపిస్తా, అది మీరు ఫస్ట్ వినండి. అసలు ఏంటి అనేది మీరు వినండి. అసలు టెక్స్ట్, అసలు తను మాకేం పెట్టారు ఏంటి అనేది చాలా పెద్దది, వినండి ఫస్ట్. బ్రదర్, మీకొకటి చెప్తా వినండి. ఇక్కడ మీరు చెప్పింది సరిగ్గా. అదేంటంటే పని ఏంటో చెప్పకుండా అమౌంట్ పే చేపించుకుంటేనే స్కామ్. అది మనుషులు చేసే స్కామ్ అంటారు. కంపెనీ నీ కాదు, కంపెనీ మంచిది. నేను ఎక్కడ కూడా కంపెనీ స్కామ్ అని చెప్పి చెప్పలేదు. ఉంటే మీరు ప్రూఫ్ పెట్టండి. ఓకే, అది నాకు ప్రూఫ్ పెట్టండి. నేను అంటే ఓకే, అది మీరు పెట్టండి. సో ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు కంపెనీ ఇలా 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 అని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసింది ఏమైనా ఉంటే మీరు పెట్టండి. ఓకేనా, అది నేను అడుగుతున్నాను. నేను ఎక్కడైనా మెన్షన్ చేసి కంపెనీ ఇది అని చెప్తే మీరు పెట్టిన అసలు షార్ట్ వీడియో దేని గురించి అంటే ఫర్ ఎవర్ కంపెనీలో జాబ్ అని చెప్తున్నారు. ఎస్, జాబ్ అని చెప్తున్నారు. నా దగ్గర ఇంకా చాలా ప్రూఫ్లు ఉన్నాయి, పెట్టమంటే కూడా వీడియోలు పెడతా. సరిపోదు, ఛానల్లో కూడా డైలీ ఒక వీడియో వస్తుంది, అంత కంటెంట్ ఉంది. అయినా ఎందుకు ఆపుతున్నానంటే మీరు ఏడుస్తూ వస్తున్నారని చెప్పి పెట్టట్లేదు, మీరని కాదు, ఇందులో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి పెట్టట్లేదు కొంతమంది, అది అందుకని పెట్టట్లేదు. ఇంకా చాలా కంటెంట్ ఉంది పెట్టమంటే, చాలామంది ఉన్నాయి, ఎందుకు పెట్టలేదు రీజన్ అది. ఓకే, తెలుసుకొని పెట్టండి అన్నారు. నేను ఎక్కడ కూడా, మీరు ఫస్ట్ తెలుసుకోండి, ఫస్ట్ వీడియోస్ అన్ని చూడండి సిస్టర్. ఓకే, చూసాకే మీరు టెక్స్ట్ చేయండి, లేకపోతే మీరు అసలు కమెంట్స్ కూడా పెట్టకండి. మంచిదే, అది తెలుసుకోండి. అసలైన స్కామ్ ఏంటో చెప్పనా? స్కామ్ ఏంటో చెప్తారు. చిన్నప్పటి నుంచే స్కూల్స్ కాలేజ్ లో మన పేరెంట్స్ బ్లడ్ తో వర్క్ చేసి సంపాదించే డబ్బు లక్షలు కట్టి మనల్ని చదివించాక క్యాంపస్ ఇంటర్వ్యూ అని చెప్పి క్యాంపస్ లో ఇంటర్వ్యూ చేశాక 15K 20K జాబ్ ECHI 20K జాబ్ ECHI డాన్ బాండ్ పేపర్ మీద కైండ్ ఇయర్ మీ 15K 20K బాండ్ పేపర్ అని గుర్తు పెట్టించుకోవడం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి దాంట్లో రన్ అవుతుంది బ్రదర్, అది తెలుసుకోండి. ఏదైనా ఒకరికి ఒకరు సహాయం చేస్తారు, చేసుకుని వర్క్ చేస్తే గ్రోత్ ఉంటుంది. మనస్తత్వం విషయానికి ప్రజలు నీ మోసం చేస్తున్నారు అన్నారు కదా. ఇంకోటి చెప్తా వినండి, ప్రతిది మనుషులతోనే తమ్ముడు ఎవరు అవ్వాలనా పెరుగుతారు. ఉదాహరణకు ప్రభాస్ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్దామండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 10K 20Kనే ఇస్తారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకండి, మీరు కంపెనీ పెట్టారు, ఒక మంచి కంపెనీ పెట్టారు, మీరు స్కిల్డ్ పర్సన్స్ కావాలనుకుంటారు. కానీ ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత ఉంటుందండి? ఒక 10Kనో 20Kనో. ఎవరైనా సరే స్కిల్ లేకుండా ఎవడెవడు. స్కిల్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పీరియన్స్ పోయే కొద్ది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 year చేసిన తర్వాత మీకు లక్షల్లో ఎందుకు రావు? ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ వాళ్ళు 10,000 20,000 మీకు ఇస్తున్నారంటే దాన్ని బట్టి అంటే అంత ఎక్స్పీరియన్సే మీకు ఉందని అర్థం, అంత స్కిల్ మాత్రమే మీ దగ్గర ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్యాంపస్లో
మరి ఎందుకు చాలా పెద్ద పెద్ద ప్యాకేజీలు అని చెప్పి అవి చూపిస్తున్నారు? ఓకే, ఆ ప్యాకేజీలు చూపిస్తున్నారు కదా, మరి ఆ కాలేజీలో తోప అంటే కాదు. మనుషుల యొక్క స్వభావం, వాళ్ళు చేసే కష్టం దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీ పేరెంట్స్ అనేది 100% ప్రతి ఒక్కరికి, ఒక మీకనే కాదు నాకనే కాదు ఎవరికైనా సరే బ్లడ్ పెట్టే మనీకి పే చేస్తారు. ఎవరి కోసం? మన కోసం. బట్ ఆ మనీని మనం ఏదైతే పే చేస్తున్నామో దాన్ని మనం యూస్ చేస్తున్నామా కరెక్ట్ టైంలో? దాన్ని అంటే వాళ్ళు ఒక గైడెన్స్ ఇస్తారు మన కాలేజ్లో, బట్ మనం ఆ గైడెన్స్ కాకుండా మనం ఒక వేరే గైడెన్స్లో వెళ్తాం. మీరు కరెక్ట్ గైడెన్స్లో వెళ్ళినా మీకు రాలేదంటే అది కాలేజ్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. అండ్ బాండ్ పెట్టి ఇయర్స్ పెట్టుకుంటారు అంటే అది మనకు సంబంధించింది కాదు. కరెక్ట్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లైక్ లింక్డ్ఇన్లో కానీ వాటిలో కానీ ఒక పర్ఫెక్ట్, అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ పెరుగుతుంది. సో టెక్నాలజీ కొద్దీ మనం ఇంకా పెరగాలి. సో ఇంకా కొత్తది ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు నేనున్న నీ వాయిస్ ఎందుకు పెడుతున్నాను? ఐ వాంట్ అప్డేట్ మోర్ బెటర్. దీని తర్వాత ఇంకొకటి ఏదైనా అప్డేట్ చేయాలి. సో అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతేనే కదా ఏదైనా. అండ్ ఇప్పుడు ప్రభాస్ గారి గురించి అండి, అది వినండి. ఉదాహరణకు ప్రభాస్ ఉన్నాడు ప్రజలు వల్లేగా, తను తోప్లో ఉన్నాడు ప్రజలు లేకపోతే ప్రభాస్ ఎక్కడా? మరి క్రికెటర్ విరాట్ ఉన్నాడు, జనాలు అతన్ని గుర్తించడం వల్లే కదా అతను టాప్లో ఉన్నాడు. దేని మీదో బెట్టింగ్ వేసే బదులు ఇలాంటి అటెలో ఇన్వెస్ట్ చేసుకుని జెన్యూన్ గా వర్క్ చేసుకుంటే హ్యాపీం లేదు బ్రో. నేను ఫస్ట్ దీంట్లో జాయిన్ అయ్యే ముందు చాలా నెగటివ్ బ్రో, దీని గురించి తెలియక నువ్వు పెట్టిన వీడియోస్ చూసే నెగటివ్ అయ్యా. పీపుల్ ని జాయిన్ చేపించాలా NIAGU బ్రో. నువ్వు బానే గ్రో అవుతున్నావ్, ఒక FLPని పట్టుకొని యూట్యూబ్ బ్రో. వీరే వాళ్ళ కాదనట్లేదు, కానీ సరిగ్గా చెప్పు, వాళ్ళకి ఫేక్ పీపుల్ అంటారని ఆశ్చర్యార్థకం. గుర్తులు చేరండి, అయితే పని ఏంటో తెలుసుకొని చేరండి. గుడ్ మెసేజ్ అండి. మీరు చెప్పింది కూడా అతని కింద ఎక్స్ప్లెయిన్ పెట్టారు కదా, దానికి నేను ఎక్స్ప్లెయిన్ అంటున్నా ఈ లాస్ట్ విషయానికి అయితే. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రభాస్ గారు చేశారు, విరాట్ కోహ్లీకి వాళ్ళందరూ ప్రజలు ఉండడం వల్లే జరిగింది. ఇదంతా సోది మనకు అనవసరం అండి. ఫస్ట్ థింగ్, ప్రభాస్కి ఫస్ట్లో ఎన్ని ఫ్లాప్లు అయినాయి మీకు ఐడియా ఉందా అండి? అంటే ఎన్నిసార్లు తను డౌన్ అయిపోయారు, ఎంత డౌన్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీకి కింగ్ అయ్యాడు, ఇండస్ట్రీలో టాప్లో. ఇప్పుడు ఎట్లాంటి సినిమా తీసినా కూడా 100% ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా ప్రొడ్యూసర్ లాస్ అవ్వడు. 100%, ఒక 99%లో 1% పోద్దేమో, కానీ 99% ప్రొడ్యూసర్ మాత్రం లాస్ అవ్వకుండా తీసే సినిమా ఏదైనా సరే, ఎట్లాంటిదైనా సరే అది ప్రభాస్దే. అవునా కాదా? అంత గ్రోత్ తెచ్చుకున్నాడు, అంటే అంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అది ఒక రోజులో 2 రోజుల్లో వచ్చింది కాదండి. ఓకే, ఆయన అప్పటి నుంచి ఒక 18 ఇంకా అప్పటి నుంచి వచ్చిన క్రేజ్ అది. ఓకే, అండ్ ఇంకోటి విరాట్ కోహ్లీ అంటున్నారు. విరాట్ కోహ్లీ ఒక విషయం, జూదం ఆడుతున్న సిచ్యువేషన్ చెప్పారు కదా, అది బెట్టింగ్. ఆ బెట్టింగ్ అనేది మీరు చెప్పింది కరెక్ట్. బెట్టింగ్ ఆడే బదులు పెట్టి ఇన్వెస్ట్ చేసి చేయవచ్చు కదా, కరెక్ట్. కానీ బెట్టింగ్ చేసే బదులు మన మ్యూచువల్ ఫండ్స్ ఇంకేదో దాంట్లో పెట్టి కూడా వాళ్ళు చేయొచ్చు అని చెప్పొచ్చు కదా. లేకపోతే అదే డబ్బులతోటి వాడు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయమని చెప్పొచ్చు కదా, ఇక్కడే పెట్టాలని ఎందుకు? ఒకవేళ ఇక్కడ పెడితే వాడు చేస్తేనే వస్తుంది, చేయకపోతే రాదు కదా. అదే వాడు అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఒక మంచి ఫండ్స్లో పెడితే వాడికి ఇంకా మనీ డబల్ అయ్యే ఆప్షన్ ఉంది కదా. లేదు, వాడు దాన్ని FD చేస్తే ఇంకా అయ్యేది ఉంది కదా. ఒకవేళ దాన్ని సేవ్ చేస్తే వాడికి అది ఫ్యూచర్కి ఉంటుంది కదా. ఒకవేళ అదే మనీ వాడు ఉంచుకుంటే, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే అది వాడి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. ఒక 30,000 చాలా వాటికి పనికొస్తుంది. ఆ 2 ఫ్యాన్ బేస్ది పక్కన పెట్టండి. ఇంకోటి FLPని పెట్టుకొని యూట్యూబ్లో మీరు ఒక గ్రోత్ పెంచుకున్నారు అని అంటున్నారు కదా. FLPలో నేను ఒక్కనే లేనండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి FLPలో ఈ యూట్యూబ్ విషయంలో నేను ఒక్కనే లేను. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాకు పోటీగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అందరి వీడియోస్లో ఒక ఏం కంటెంట్ ఉంటుంది, జాయిన్ అవ్వమని మాత్రమే ఉంటుంది. నా దాంట్లో ఏముంటుంది, వాళ్ళు చేసే స్కామ్స్ కానీ లేదంటే వాళ్ళు జాబ్ అనే విషయం చెప్పడం కానీ ప్రతి ఒక్కటి నిర్భయంగా నేను ముందు పెడుతున్నాను. ఓకే, సో వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు బిజినెస్ పెంచుకోవాలని మాత్రమే చూస్తున్నారు. అసలు కంటెంట్ ఏంటనేది కూడా చెప్పరు, వర్క్ ఏంటి అనేది కూడా చెప్పరు. ఏ వీడియోస్లో చూడండి, వర్క్ అనేది ఎవ్వరూ చెప్పలేదు, వర్క్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వర్క్ ఇలా ఉంటుందని చెప్పలేదు, ఇలా జాబులు అని చెప్పి స్కామ్లు జరుగుతున్నాయని చెప్పలేదు.
ఇలా డబ్బులు తీసుకొని ఇది ఆఫర్ అని ఒకటి ఉంటుంది కదా, మీ 2cc ఆఫర్ అని, వాటి గురించి కూడా ఎవరు చెప్పలేదు. 2cc 40,000 అండి. ఏమంటారు, ఒకవేళ నువ్వు సింగిల్గా 1cc కొనుక్కుంటే అది 40cc, అది 40,000 అవుద్ది, అప్పుడు అది ఆఫర్ ఇలా అవుతుంది అంటారు. ఏంటిది? ఇంకా ఏమనంటే 1 మంతే ఉంటుంది, 10 డేసే ఉంటుంది, 2 డేసే ఉంటుంది, మీరు చేసుకోవాలి. ఇప్పుడు మరి అది స్కామ్ కాదా అండి? ఓకే, ఇంకొకటి, జాయిన్ అయితే వర్క్ ఏంటో తెలుసుకొని జాయిన్ అవ్వండి, అప్పటి వరకు ₹1 కూడా పే చేయొద్దు. మీరు అన్నారు కదా, ఇఫ్ మీ నెంబర్ కానీ నా దగ్గర ఉన్నా, లైక్ నా నెంబర్ మీ దగ్గర ఉన్నా, ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ పేరు కూడా నాకు ఏంటో తెలియదు కదండి. బ్రదర్ అన్నారు మీరు, లైక్ నేను మిమ్మల్ని బ్రదర్ అన్న సిస్టర్ అన్న కూడా నాకు ఐడియా లేదు, ఎందుకంటే అక్కడ పేరు కూడా సరిగ్గా లేదు కాబట్టి. సో బ్రదర్ ఆర్ సిస్టర్ ఇప్పుడు చెప్తున్నాను, మీరు డబ్బులు కట్టండి అంటే ఫస్ట్ వచ్చేసి ₹200 తీసుకుంటారు, లేదా ₹100, ₹150 అయినా సరే ఫస్ట్ తీసుకుంటారు. వారికి ఏంటో తెలియదు కదా, ఫస్ట్ కట్టించుకుంటారు, లైక్ జాబ్ ఫీలింగ్ తెస్తారు. తర్వాత 1,500 కట్టమంటారు, షాపింగ్ చేయమంటారు, ఇంకేదో చెప్తారు. దాని తర్వాత మళ్ళీ 7K అంటారు, మళ్ళీ 2cc అంటారు, లేదా ఫాస్ట్ ట్రాక్ స్లో ట్రాక్ అంటే అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. నువ్వు చెప్తున్నావు ఏం చూపిస్తారు మీరు? మా అయితే డబ్బులు ఇంకా అవే చూపిస్తారు. నిజం చెప్పాలంటే సిస్టర్, మీరు ఒక మోటివేషన్లో ఉన్నారు, కన్ఫామ్గా మీరు ఒక మోటివేషన్లో మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ మోటివేషన్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మీకు ప్రపంచం ఏంటో తెలుస్తుంది. అండ్ ఇంకో నెట్వర్క్ మాకు ఏంటంటే కలిసి చేసుకుంటాం అంటున్నారు. కలిసి ఎవడు మీతో ఉండడు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటానంటే మనం ఎదుగుతున్నామంటే ఎవడు చూడలేడు కూడా. ఆబ్వియస్లీ మీరు కూడా, ఇప్పుడు నేను అందరికంటే ఏంటంటే వీడియోస్లో నాది గ్రోత్ వస్తుందని, ఫర్దర్ ఎతకంగానే నాది వస్తుందని, నేను ఏంటంటే ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టాను, ప్రతి ఒక్కటి ప్రూఫ్తో మాత్రమే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ప్రూఫ్తో పెట్టకపోతే ఏదో తొక్కలో అవుతుందని చెప్పి, ఆల్రెడీ పడతామని చెప్పి ప్రతి ఒక్కటి ప్రూఫ్లోనే పెట్టాను. ప్రూఫ్ లేకుండా ఏ వీడియోస్ కూడా పెట్టలేదు. ప్రూఫ్లో ఏమైనా వీడియో లేకపోతే దానికి తర్వాత పక్కన దాని తర్వాత వీడియోలో అయినా ప్రూఫ్లు కన్ఫామ్గా పెట్టాను. ప్రూఫ్ లేకుండా అయితే ఏది చేయలేదు. ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్సే చేశాను, ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్గా చేశాను. అందుకే ఏమో ఈ చిన్న గ్రోత్ అయినా ఇట్స్ నార్మల్. అండ్ ఇంకోటి, దీని ద్వారా మీరు ఏమైనా కట్టలు డబ్బులు సంపాదించేసుకుంటున్నాం ఫర్ ఎవర్ని యూజ్ చేసుకుని అనుకుంటే, నేను ఇంకా మోనిటైజేషన్ కూడా ఆన్ చేసుకోలేదు బికాస్ ఆఫ్ బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయని చెప్పి. ఓకే, అప్పుడు నేను ఆపేశాను. ప్రజెంట్ ఇప్పుడు వరకు ఆగస్ట్ వరకు నేను ₹1 కూడా యూట్యూబ్ నుంచి తీసుకుంది లేదు, అన్నీ ఆఫ్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ప్రతి ఒక్కటి ఎర్నింగ్ సోర్స్ గురించి చెప్దామని చెప్పి అప్పుడు నేను ఆన్ చేసుకుందాం. ఈ ఫార్వర్ నుంచి ₹1 తీసుకుందాం అనుకోలేదు. అది ఓకేనా, అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీకు? అది ఇంకొక కామెంట్ ఉంది, దాన్ని కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లెంతీగా ఉన్నా పర్లేదు, ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తన పేరు గీత అని ఉంది, తనది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పని అయిపోద్ది నాకు, ఎందుకంటే నేను ఒక మైండ్ సెట్లో వెళ్తున్నాను, మీరు ఇంకో మైండ్ సెట్ అనుకుంటున్నారు. సో మీకు క్లారిటీ ఇస్తే నాకు బెనిఫిట్. సో ఇంకో కామెంట్ అండి, నీ దగ్గర వీళ్ళిద్దరు ఒకటే అనిపించింది. నిర్మల గీత, ఓకే, తన పేరు వచ్చేసి ఈవిడ. మనకు కొంచెం క్లారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ @ ఉంది కాబట్టి. ఇప్పుడు వినిపిస్తాను, కొంచెం మీరు చూడండి క్లారిటీగా, వినండి. నిర్మల గీత 890 అసలు తన ఐడియా అది. తెలుసుకోకుండా నువ్వు ఒక టీంని పట్టుకొని మొత్తం నీ అనడం తప్పు. బ్రదర్ అండ్ చైల్డ్ సిస్టమ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నువ్వు నీ నెట్వర్క్ ని పెంచుకోవడం. నువ్వు ఓకే సో ఒక టీంని పట్టుకోనంట. ఒక టీం అంటే ఇప్పుడు ఇంకెంతమంది టీంని పట్టుకోవాలి చెప్పండి? ఏ టీముల గురించి చెప్పండి, ప్రతి ఒక్కరిది లాగి చెప్తా. నేను మామూలుగానే వాళ్ళు టీములది చెప్తున్నానని చెప్పి మీటింగ్లు కానీ, అసలు నేను యాక్టివ్ 4cc గురించి చెప్తేనే ఒక్కొక్కరికి దడిచిపోయింది. అంటే అసలు ఎందుకు చెప్పాడు, అసలు యాక్టివ్ 4cc గురించి తెలియదు కదా, మ్యాక్సిమం చాలామందికి తెలియదు. ఆ వీడియో పెట్టింది మనమే, యాక్టివ్ 4cc గురించి పెట్టింది మనమే, ఇంకెవరు పెట్టలేదు అక్కడ. అది ఇంకొకటి కంటిన్యూ చేస్తానండి కామెంట్ని. ఇక్కడి ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ ఎవరిని కూడా మేము చేయొద్దని చెప్పలేదు. ప్రతి ఎవరైనా చేసుకోండి, మీ డబ్బులు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, నాకేం పోయేది లేదు, నాకేం పెట్టింది లేదు. తర్వాత మోసపోయానని చెప్పి నా దగ్గరకు వస్తే అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఇంకా అంతే. ఇంతకు ముందు ఎన్ని రోజులు ఊరుకున్నాను, ఇన్ని రోజులు అది కంటిన్యూ. పెంచుకోవడం నువ్వు ఎప్పుడు ప్రతి దాంట్లోనూ నెట్వర్క్ అనేది కామన్. నువ్వు ఒక షాంపూ బాటిల్ లేదా టూత్ పేస్ట్ కి అట్రాక్ట్ అయ్యి ప్రకటన సెలబ్రిటీస్ అమ్మి చేస్తాను ఆ ప్రోడక్ట్ కి నెట్వర్క్ ఇస్తున్నారు.
ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక షాంపూ గాని ఏదైనా నచ్చితే దానికి నెట్వర్క్ ఇస్తున్నారు. నెట్వర్క్ ఎవరిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామందికి ఇదే చెప్పేస్తున్నారు మార్కెట్‌లో. ఇది చెప్పేసి చేస్తున్నారు. నేనైతే పిచ్చి అనుకుంటానండి. ఇంతకుముందు నేను కూడా ఇలాగే చెప్పేవాడిని. అంటే ఇలా ఉంటుందని. తర్వాత నేను రియలైజ్ అయ్యి నేను దాన్ని బాగా డెప్త్‌కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అర్థమైంది. నాకు చెప్తాను. ఫస్ట్ ఒక కోల్గేట్ పేస్ట్ అండి. మన ఇందులో పేస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర ₹600 అండి. అయితే నేను బయట సెన్సిడెంట్ అది పేస్ట్ ఉంటుంది, అది క్వాలిటీ అనమాట బాగా. ఓకే, అది ₹250 టు 150 గ్రామ్స్ ₹250 అరౌండ్ అంత ఉంటుంది. ఓకే, ఎంఆర్పి $250 ఆర్ ₹262 అంత ఉంటుంది. అండ్ మనది వచ్చేసి ఎంఆర్పి 600 ఉంటుంది, అది 130 ml 130 గ్రామ్స్. ఓకే, 130 గ్రామ్స్, అదేమో 150 గ్రామ్స్, అది క్వాలిటీది ఇంకా. అండ్ అది మనకి హోల్సేల్గా తెచ్చుకుంటే ఇప్పుడు అది సెన్సిడెన్స్ ఏదో పేస్ట్ ఏదైతే ఉందో అది కేవలం మనకి 150 నుంచి 200కే వస్తుంది. ఓకే, ఇది మనకి ఎక్కడ వస్తుందండి? ఎంఆర్పి రేట్కే కదండి కొంటున్నాం. మన డబ్బులు మనకే కదండి ఇచ్చేది ఎటు తిరిగినా. సరే, అది వదిలేసింది. కోల్గేట్ మనం ఎప్పుడు పాతకాలం నుంచి వాడుతున్న కోల్గేట్ అండి. కోల్గేట్ అది వచ్చేసి అరౌండ్ ఇది ఒక్క పేస్ట్ కొంటే అక్కడ కిలో పేస్ట్ వస్తుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనగలుగుతాడండి? ఇప్పుడు అంత డబ్బులు పెట్టుకునే బదులు ఇంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు కిలో పేస్ట్ వస్తుంది కదండి. ఇది ఇది ఒక 1 వీక్ వాడేది, అయినా అది దగ్గరగా కిలో పేస్ట్ అంటే 10 వీక్స్ అనుకోండి. 1 వీక్కి 10 సారీ, ఇది ఒక 1 వీక్ అంటే అదొక 10 వీక్స్ అనుకోండి, ఎగ్జాంపుల్కి అనుకుందాం వాడేది. ఓకే, ఆ కిలో కాబట్టి ఇదైతే 100 గ్రాములే కాబట్టి అలా డిఫరెన్స్ చేసుకుంటే ఎంత మిగులుతుందండి? అలా కూడా సేవ్ చేస్తారు కదండి. ఇప్పుడు పక్కనోడిదే లాక్కోవడం ఎందుకు? మన డబ్బులు మనం సేవ్ చేసుకున్న డబ్బులు మిగులుతాయి కదండి. సరే, నేను ఇది అర్థం లేకుండా మాట్లాడుతున్నాను కూడా అంటారు మీరు. సరే, మార్కెటింగ్ కదా నేను మాట్లాడింది, ఇది ఎందుకు మాట్లాడాము అనొచ్చు. మార్కెటింగ్ ప్రతి చోట ఉంది కదా, ఇప్పుడు దానికైతే ఇది ఇద్దని. ఇప్పుడు ఒక షాంపూ ₹1 అమ్ముతున్నాడంటే కంపెనీ వాడికి చాలా తక్కువ మిగులుద్ది, మధ్యలో డీలర్లకే ఎక్కువ వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా కంపెనీ అనేది ఒక ఎక్కువ మిగులుతుంది కాబట్టే కదా మీటింగ్లు అన్నీ పెట్టేది. అక్కడ ఏ కంపెనీలు కూడా మన బయట కంపెనీలు, షాంపూ కంపెనీలు కానీ ఏవి కూడా పెట్టవు కదా. ఒకవేళ నిజంగా లాభాలు వస్తే తను కూడా అలాగే చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అంత కాస్ట్ పెడితే ఎవడో కొండు. ఓకే, బయట మార్కెట్లో మన మార్కెట్ ఐడియా ఉంది కదా, మన వాళ్ళు ఇంతనే పెడతారు, అంతంత అమౌంట్లు అంటే పెట్టరు ఎవడు. సో అందుకే అంతంత అమౌంట్లు పెట్టి నెట్వర్క్ పెట్టి చేస్తున్నారు. ఇంకా సర్లేండి, దాని గురించి ఎందుకు, ఈ కామెంట్ గురించి కంటిన్యూ అయిపోదాం మనం. మార్కెటింగ్ చేస్తాను. ఈ రోజులో నెట్వర్క్ లేనిదే ఏమీ లేదు, అది ముందు తెలుసుకో. మరియు ఈ కంపెనీకి ఎన్ని సంవత్సరపు అనుభవం ఉందో అంత నీ ఏజ్ కూడా కాదు, ముందు నువ్వు తెలుసుకో. డానీ టాఫ్టా అను కంపెనీ. ఓకే, అవునండి, కంపెనీకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ అన్నాను కానీ కంపెనీకి ఉన్నంత ఏజ్ కూడా నాకు లేదు. కరెక్టే, అదైతే కంపెనీ ఇప్పుడుది కాదు, ఒప్పుకుంటా. మరి కంపెనీలో మీరు అంటుంది ఏంటి? కంపెనీ ఏజ్ అని నేను తెలుసుకోవాలి కంపెనీ గురించి. మీరు ఏదో ఒక్క వీడియో చూసారండి, ఒక్క వీడియో చూసి నన్ను వేసుకుంటున్నారు. మీరు నా వీడియోలన్నీ చూసారో లేదు, ఎందుకంటే నా వీడియోలన్నీ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో ఏంటంటే ఏదైతే కంటెంట్, ఏదైతే మనం వేరే వాళ్ళని తిట్టేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కామర్ అయ్యి ఉంటారు, లైక్ ఏంటంటే ఏమీ తెలియని వాగుతారు కొంతమంది. ఎలా అంటే మేనేజర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళవి తీసుకొచ్చి మీటింగ్లో చెప్తున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకోటి కొంతమంది స్కామ్లు చేసి ఉంటారు, లైక్ ఎలా అంటే దాన్ని జాబ్ అని కన్వర్ట్ చేయడం, దాన్ని జాబ్ అని చూపించడం, దానిలో డబ్బులు ఒక 100-200 కట్టించి దాన్ని చేపించి తర్వాత అది వదిలేయడం, ఇలా కన్వర్ట్ చేసేదాన్ని కూడా మనం తీసుకొచ్చాం. ఓకే, తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నిటిని షార్ట్గా పెడితే ఈ షార్ట్ వీడియోస్ని మాత్రమే వీళ్ళిద్దరు తీసుకున్నారనమాట. దాన్ని తీసుకొని దీన్నో చేశారు. కావాలంటే ఇంత వీడియో చేయాల్సిన అవసరం, ఇంత షో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. సింపుల్గా మీరు డిలీట్ చేసేయచ్చు మీ కమెంట్ని, నాకు అంత సింపుల్గా చేసేయచ్చు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి కమెంట్ చూసిన వాళ్ళు కూడా తెలియాలి కదా, అవి అనుకోవచ్చు కదా ఇలాగా. మంచిద్దియా కానీ నిలంకి వాళ్ళ ఇంకా కొందరు CHESI పొరపాటులు ఈ కంపెనీని అనదు తెలుసు. ఇంకా కొందరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఎన్ని వీడియోస్ చేస్తున్నావ్ కదా నువ్వు, అసలు ఇందులో జాయిన్ అయ్యి తెలుసుకున్నావుగా, తిన్నగా అస్సలు వర్క్ చేసావా నువ్వు, ముందు అది కూడా చెప్పు. తిన్నగా వర్క్ చేసావా నువ్వు ఇందులో అంటే అసలు వర్క్ ఏంటండి ఇందులో చెప్పండి. బిజినెస్లో ఇది బిజినెస్ అన్నారు కదా,
నేనేం వర్క్ చేయాలి? బిజినెస్ అంటే ఒకరితో చేయించడమే కదా మ్యాక్స్. సో ఒకడిని తీసుకురావడం, వాడిని పట్టుకొచ్చడం, వాడికి అది అవసరం ఉందో లేదో తెలియకుండా వాడికి ఇవ్వడం, ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. కంపెనీలో పనిచేసా. ఐ హ్యావ్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. నేను 30,000 రూపాయల ప్రోడక్ట్ 10,000కే తీసుకున్నా. ఎందుకంటే రిటర్న్ ప్రాసెస్ అప్పుడు ఎవరికి తెలియక అందరితో అలా చేపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి, కంపెనీలో ఎవ్వరు ఇప్పటిదాకా కంపెనీలో ఎవ్వరు ఎలాంటి టెస్టులు చేయండి, ఎలాంటి ఒక ఇవి చేయండి అన్నీ కూడా నేను చేశాను అనమాట. అది అర్థమైందా? అట్లా ఉంటుంది మనతోటి. ఎగ్జాంపుల్ అండి, ఇంట్లో మీరు వాడతారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎవర్లో ఉన్నారనుకోండి, మీరు కన్ఫామ్గా ఏ ప్రోడక్ట్స్ వాడతారని గ్యారంటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో సామాన్లు తోముకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, మీరు తప్పుగా ఎవరు అనుకోవద్దు, ఇద్దరు కూడా అనుకోవద్దు. కంపెనీ మంచిది, ప్రోడక్ట్స్ మంచిది, అన్నీ ఓకే. అండ్ మీరు ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గిన్నెలు తోమాలి, సబ్బు కావాలి. ఆ సబ్బు కెమికల్ అయితే, మీరు అందులో వండే గిన్నె కెమికల్ అయితే, ఓకే, మీరు తాగే వాటర్ కెమికల్ అయితే, అది కూడా మీరు ఫర్ ఎవర్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అలా కూడా చేయొచ్చుగా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్. మెయిన్గా మీరు పొద్దుగూకులు ఇదే తినుకుని కూర్చోలేరు కదా, మరి క్వాలిటీ డల్ కావాలి కదా. ధల్ శనగపప్పు, కందిపప్పు అండ్ పల్లీలు అవన్నీ కూడా మనం డైలీ తీసుకుంటాం, ఆయిల్ ఇవన్నీ కూడా. మరి అవి కూడా ఎందుకు మీరు బయట తీసుకుంటాం? అది కూడా నెట్వర్క్లో ఇందులో ఏమైనా అడగొచ్చు కదా. లేదంటే మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. అవన్నీ వద్దండి, మీరే కొత్త కంపెనీ స్టార్ట్ చేయండి, ఒక నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఎందుకు ఒకరి దగ్గర చేయడం? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జాబ్ అని అనుకోండి. అంటే మీరు వేరే వాడి దగ్గర చేయడం ఎందుకు, వేరే కంపెనీతో మీరు పని చేయడం ఎందుకు? మీరు ఒక కంపెనీని బిల్డ్ చేయండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ ఇందులో కూడా, అలాగే మీరు కూడా కంపెనీ బిల్డ్ చేయండి డైరెక్ట్గా. ఎందుకు వాళ్ళ దగ్గర చేయడం? మీరు ఒక వాళ్ళతో చైన్ సిస్టమ్, ఐ మీన్ ఒక నెట్వర్క్, మీ భాష నెట్వర్క్ని క్రియేట్ చేయడం. మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి మీరే ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు కదా. వై కాంట్ యూ బిల్డ్ బిగ్ మైండ్? ఒక పెద్ద మైండ్ మీరెందుకు క్రియేట్ చేయరు? మీరే అన్నారు కదా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు జాబ్ అని చిన్న చిన్న వాటిల్లోనే ఆ చిన్నగా వాడు ఇచ్చేది అంత తీసుకున్నావు. ఇక్కడ కూడా నువ్వు తీసుకొస్తే వాడు ఇచ్చేది ఏంది, వాడు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ పెట్టావనుకో, నువ్వే ఒక బిల్ చేసావు అనుకో, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే నువ్వు ఇస్తావు కదా. తన కస్టమర్ తెచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఓకే అండి, ఇవన్నీ వద్దు, ఒక సింపుల్గా చెప్తా. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయండి, మీ ఇద్దరు. ఎలాంటి కంపెనీ స్టార్ట్ చేస్తారంటే నిత్య అవసర వస్తువులు ఉంటాయి కదా, అవి పెట్టండి. ఎందుకంటే అవి చాలామందికి యూజ్ కదా. అవి పెట్టి మీరు నెట్వర్క్ చేయండి ఇదే రేట్లలో. కిలో కందిపప్పు వచ్చి 600 లేదా 1000 రూపాయలు పెట్టి మీరు చేయండి. చేయలేరు. ఎందుకంటే ఆ కాస్ట్లు, మార్కెట్ కాస్ట్లు అన్నీ కూడా ప్రజలకు తెలుసు, అందుకు అవి తీసుకోరు. సో అలానే ఇక్కడ కూడా ఈ షాంపూ కానీ ఇవన్నీ కూడా మీరు అన్నారు కదా, సబ్బులు కూడా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ కూడా అంతే ఉంటాయి. అవే కాస్ట్కి ఇంకా గోట్ మిల్క్ సోప్లని, ఇప్పుడు నార్మల్గా అవకాడో ఉంది కదా, అలాంటి అవకాడో సోప్స్ కూడా కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ దీని రేట్లో కంటే కూడా సగం రేటుకి కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. ఇఫ్ మీకు డైరెక్ట్ అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచే మీకు రికమెండేషన్స్ పంపిస్తాను కావాలంటే, అంత క్వాలిటీవి కావాలంటే. నేను ఇక్కడ ఏంటంటే ఇందులో ఫస్ట్ థింగ్ ఒకటి బాగా నోట్ చేసుకోండి, నేను ఎక్కడ కూడా ఫర్ ఎవర్ ఫేక్ అని చెప్పలే. ఫర్ ఎవర్లో ఫేక్ గాళ్ళు ఉన్నారని చెప్పిన, ఫర్ ఎవర్లో స్కామర్స్ ఉన్నారని చెప్పిన, ఫర్ ఎవర్లో ఇట్లా జాబ్ అని చెప్పి స్కామ్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పిన, ఫర్ ఎవర్లో ఎలాంటి పనులు చేసినా వాళ్ళ కూడా వీడియో తీసి పెట్టాను. అది మన పొజిషన్ అనమాట, అది మనకున్న ఒక అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా మీరు బాధపడి నేను చెయ్యలేనురా రామచంద్ర అన్నవాడికి రిటర్న్ ఆప్షన్ ఉంది, దానికి వేరే టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. సో మీకు కావాలంటే వాళ్ళకి ఇంత అమౌంట్ పడితే వాళ్ళు రిటర్న్ చేసి పెడతారు. అది కూడా ఇవన్నీ చెప్పాను కాబట్టి ఏదో కొంచెం నమ్మకంతో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం గ్రోత్ ఇచ్చారు. ఆ గ్రోత్ కూడా పెద్ద గ్రోత్ అనిపించట్లేదు నాకు, ఎందుకంటే నాకు వచ్చింది కేవలం 5K. మీరు యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కేలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఇంకెంత చేస్తున్నారో చూసుకోండి. నేను చేసిన అలా తక్కువే. నేను ఏ గిట్టింగ్లు ప్రమోషన్ చేయట్లేదు, ఎవరిని కూడా కిందకి పాడేయట్లేదు. కేవలం మనం ఒక ఒపీనియన్ చెప్తున్నాం, ఇంకా ఎవరైనా లాస్ అయితే వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నాం. సో ఇంకా మీరు ఇలాంటి కమెంట్లు పెట్టిన స్కామర్ గేమర్ అని చెప్పి గెలికితే కన్ఫామ్గా ఈసారి వీడియోలు ఇలా ఉండవు. పాత హేమంత్ రోస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా బయటపడతాయి అనమాట. ఇదంతా కూడా నేను సింపుల్గా ఒక చెప్పాలన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఓకే, డోంట్ మేక్ మీ యాంగ్రీ. ఇఫ్ యూ మేక్ మీ యాంగ్రీ,
ఇక నేను ఈ ఒక్క వీడియోతో వదలకుండా ఇక పాత మన దగ్గర ఉన్న డేటా అంతా బయట తీసి ఆ డేటాలో ఉన్న ప్రతి ఒక్కటి నేను 6 months వదిలేసాను. ఆ 6 months నుంచి ఉన్న డేటాను మొత్తం పట్టుకొచ్చి ఇగో వీడియో స్కామ్ చేశాడు అంటే ప్రతి వీడియో తీయాల్సి వస్తుంది. తర్వాత మీరే బాధపడతారు, ఇంకా మీ ఇష్టం. అది. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ.